ఆంటీ పద్మిని ఆంటీ చెప్పాలి డన్ డన్ డన్. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ మా ఊరి కౌన్సిలర్ గారు మాదిరెడ్డి వెంకటరెడ్డి గారు సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ముగ్గుల పోటీ నిర్వహించారు. మొదటి బహుమతి 5,000, రెండో బహుమతి 3,000, మూడో బహుమతి 1,500 చొప్పున అందరికీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నిరుత్సాహపరచకుండా అందరికీ కూడా బహుమతులు ఇచ్చారండి. చాలా ఉత్సాహంతో అందరూ మహిళలు చిన్న పెద్ద అందరూ పాల్గొన్నారండి. దాదాపు 75 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. 10:30 నుండి 12 దాకా 2 అవర్స్ ఇచ్చారండి. చక్కగా కావలసినంత టైము ఇచ్చారు వాళ్ళు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న ముగ్గులు వాళ్ళు వేశారండి. అసలు ఆ సందంతా రంగవల్లులతో ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి. మాటలతో వర్ణించలేమండి, అంత బాగుంది. నేను కూడా ఓ చిన్న ముగ్గేశానండోయ్. నాకు కూడా ఒక కన్సలేషన్ బహుమతి ఇచ్చారు. ఏదన్నా ప్రోత్సాహం చేస్తూ ఒక బహుమతి ఇస్తే అది ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఫస్ట్ ప్రైజే రావక్కర్లేదు, సెకండ్ ప్రైజే రావక్కర్లేదు, థర్డ్ ప్రైజే రావక్కర్లే. ఎంకరేజ్ చేస్తూ చిన్న బహుమతి ఇచ్చినా కూడా ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఎవ్వరూ నిరుత్సాహపడకుండా చక్కగా అందరూ ఆనందంతో వెళ్ళారండి ఇళ్ళకి. తర్వాత కౌన్సిలర్ గారు, మూర్తి గారు చక్కటి మాటలు చెప్పారు. మీకు అవి వీడియో చివర వినిపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ సంవత్సరం ఈ నెలాఖరులోపు ఆయన కౌన్సిలర్ పదవి అయిపోతుంది. అయినా సరే నేను ప్రతి సంవత్సరం నా ఖర్చుతో నేను సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహిస్తాను అని చాలా సహృదయంతో చెప్పారండి. ఎవరికి ఉంటుందండి అంత మనసు? ఈ రోజుల్లో ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాద చేయటానికే వాళ్ళు ఆలోచించే మనుషులు ఈ రోజుల్లో ఉండగా, అలా ప్రజాసేవలో ఆయన ఇంత మంచి మాట చెప్పటం అందరి మహిళల్లో ఎంతో నూతన ఉత్సాహం వచ్చిందండి. అసలు ఎవరిని నిరుత్సాహపరచలేదండి. మంచి బహుమతి ఇచ్చారు. మనకి ఫస్ట్ ప్రైజ్ రాలేదే అన్న నిరుత్సాహం ఎవ్వరి మొహంలోనూ లేదండి. అలసిపోయిన వాళ్ళకి మంచినీళ్ళు, ఆకలిగా ఉంటుందేమోనని పొద్దున్నే వచ్చారు కదా, వీళ్ళు ఆకలేస్తుందేమోనని చక్కగా బిస్కెట్లు అన్నీ ఇచ్చారండి. అసలు ఒక పండుగ వాతావరణం ఏర్పడిందనుకోండి. సంక్రాంతి శోభ చూసారా, ఇప్పుడే కనబడుతోంది. ప్రతి ఒక్కళ్ళల్లో ఉత్సాహం అండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎవరిని నిరుత్సాహపరచకుండా బహుమతి ఇవ్వటం వాళ్ళ దొడ్డ మనసుకి చాలా సంతోషించాల్సిన విషయం అండి.
ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద ఎంత బాగా వేస్తున్నారో చూడండి. ఎప్పుడో చిన్నతనంలో మర్చిపోయిన ముగ్గులు కూడా పెద్దవారు చాలామంది పాల్గొన్నారండి. చాలా ఉత్సాహంగా వేస్తున్నారు. ఈ పిల్లలు చూడండి, ఏదో వాళ్ళకి చేతైన ముగ్గు వేద్దామని ఉత్సుకతతో ఉన్నారు కదా. వాళ్ళ పాపని కూర్చోబెట్టింది. ఇది నేను వేసిన ముగ్గండి. ఏదో సింపుల్గా వేశాను. ఎప్పుడో చిన్నతనంలో నేర్చుకున్న ముగ్గులండి. విచిత్రం ఏంటంటే మా గుమ్మం ముందే నా ముగ్గు వేసుకున్నాను. నాకు అదో ఆనందం వేసిందండి. ఆ బ్లాక్ నాకు రావటం, మా ఇంటి ముందే రావటం చక్కగా ఉందండి. చూసారా సంక్రాంతి శోభ ఎలా ఉందో. పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకొంచెం అధిక సంఖ్యలోనే పాల్గొన్నారండి మహిళలు. అందులో ఆదివారం రావటం, పిల్లలకి కూడా సెలవులు ఇవ్వటం, దాంతో చాలా నూతన ఉత్సాహంతో చక్కగా అందరూ పాల్గొని, అందరి మొహాల్లో నవ్వులు చూడండి. ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది కదండి. నాకైతే అలాగే ఉంది. నిజంగా మా కాలనీలో ఏది జరిగినా ఒక పండుగలాగా అనిపిస్తుందండి. చక్కగా అందరూ కలిసి మెలిసి పొరపత్యాలు లేకుండా ఎంతో చక్కగా నిర్వహిస్తారు. ఏ కార్యక్రమం అయినా సరే, గుళ్ళో కార్యక్రమం అయినా సరే, ఏదన్నా సరేనండి. పెద్దవాళ్ళు, కమిటీ మెంబర్సు, గుడి కమిటీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా చేయూతనిస్తారు, ఉత్సాహపరుస్తారు. అందరినీ ఉత్సాహంతో వెయ్యండి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. ఈ పెద్దవాడు చూడండి ఎంత ఓపికగా వేస్తున్నారు. ఈ ముగ్గులన్నీ మీకు చూపించాలని నేను ఒక్క బ్లాగ్ కూడా వదిలిపెట్టకుండా తీశానండి వీడియో. నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఏ ముగ్గు మీకు నచ్చిందో కామెంట్ రూపంలో చెప్తారు కదా.
రంగులు దిద్దుతోంది ఈ అమ్మాయి. ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో, ఏ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ వచ్చిందో, ఏ ముగ్గుకి థర్డ్ ప్రైజ్ వచ్చిందో మీకు వీడియో చివరిలో మీకు చెప్తానండి, చూపిస్తాను. చాలా బాగా వేశారండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ టాలెంట్ని ఈ రంగవల్లుల రూపంలో చూపించారు. ఈ అమ్మాయి ఇప్పుడే మొదలు పెడుతోంది, లేట్గా వచ్చినట్టుంది. కొంతమంది చుక్కల ముగ్గు, మెలిక ముగ్గులు, డిజైన్ ముగ్గులు, అసలు ఇది అది అని కాదండి, వాళ్ళకి వచ్చిన విధంగా వాళ్ళ టాలెంట్ని చక్కగా ప్రదర్శించారండి. మా భార్గవి పూలు కోసుకుంటోంది పూజకేమో. పెద్దవాడు వేస్తున్నారు ముగ్గులు. ముగ్గులన్నీ అయిపోయి టైం అయిపోయాక 12 దాకానే టైం ఇచ్చారండి. ఆ టైం అయిపోయాక వేదికని అలంకరించారండి. పెద్దలు నందుల గోపాలకృష్ణమూర్తి గారు, శ్రావణ్ గారు, తర్వాత స్వప్న వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ, షరీఫ్ గారు, వీళ్ళందరూ వేదికను అలంకరించారు. వీళ్ళంతా గుడి సభ్యులు కూడానండి. వారికి కూడా అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం, అభినందనలు తెలుపుతున్నాం. దాంట్లో వెంకరెడ్డి గారు స్థానిక కౌన్సిలర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా. చక్కటి ఉపన్యాసాలతో చాలా బాగా జరిగిందండి. ఈయన వెంకటరెడ్డి గారండి, మాదిరెడ్డి వెంకటరెడ్డి గారు మా కౌన్సిలర్ గారు. ఈవిడ స్వప్న వెంకటరెడ్డి గారు, వీరు నందుల గోపాలకృష్ణమూర్తి గారు. స్థానిక కౌన్సిల్ మెంబర్స్లో రావాల్సిందిగా కోరుతున్నాం. ఇలా సభ్యుల్ని ఆహ్వానించారండి వేదిక మీదకి. అలాగే ఈస్ట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సెక్రటరీగా నేను ఇక్కడే ఉన్నాను. అలాగే గోపాలకృష్ణమూర్తి గారు, స్వప్న వెంకటరెడ్డి గారు, మూర్తి గారు, సారీ అండి, వెంకటరెడ్డి గారు చక్కటి ఉపన్యాసం ఇచ్చి తదనంతరం ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ప్రకటించారు. తర్వాత తదనంతరం మిగిలిన పార్టిసిపెంట్స్ అందరికీ చక్కటి బహుమతులు ఇచ్చారు. ఉపయోగపడేవండి, గృహానికి ఉపయోగపడే బహుమతి ఇచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళ మాటల్లోనే మీకు యథాతథంగా వినిపిస్తాను. చెప్పండి. 75 మంది పార్టిసిపేట్ చేశారు. బాక్స్ చేసినంత వరకు అయితే
అందరి ముగ్గులు బాగున్నాయి. ఇక్కడ దాకా వచ్చి ముగ్గు వేయడానికి ముందుకు రావడమే గొప్ప అని మేము అనుకుంటున్నాం. కాబట్టి తక్కువ, థర్డ్ వచ్చిన వాళ్ళు ఇంకా తక్కువ అని, లేదా అసలు వేరే వాళ్ళు కాదని ఏం లేదు. అందరూ గెలిచినట్టే, ఇక్కడ వచ్చిన అందరూ గెలిచినట్టే. ఆ భావం ఓడిపోయామా లేదంటే తక్కువ వచ్చినాయా నాకడే కంటే థర్డ్ అనేది కూడా అదే పాయింట్ మీద తీసుకుంటారు. సో ఈ రోజు ఫస్ట్ సెకండ్ ముగ్గుల పోటీ అనగానే ఈరోజు సంక్రాంతి సందర్భంగా పెట్టిన ముగ్గుల పోటీ కాబట్టి మనం వేసే ముగ్గు అవి కలర్స్ ఉన్నాయా, కలర్స్ అట్రాక్టివ్గా ఉన్నాయా, లేదంటే ముగ్గులు బాగున్నాయా, లేదంటే వేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి ఇవన్నీ కాల్చుకొస్తుంది. ఇక్కడ మన పండుగ యొక్క తత్వాన్ని, దీని యొక్క గొప్పతనాన్ని రిప్లికేట్ చేసేలాగా ముగ్గు ఉండాలి. ఆ ముగ్గు తగ్గట్టుగా అలాగే ఈ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సింబాలిక్ గా ఉండేటువంటి కూడా అంశాలు దాంట్లో కనబడాలి. దాని నుంచి ముగ్గు నుంచి ఏదో ఒక అంశాన్ని మనం నీతి న్యాయాన్ని ఏదో ఒకటి తెలుసుకునేలాగా ఉండాలి. అంటే ఎదురు చూసిన వాళ్ళకి మా పిల్లలు ఎవరైనా కుర్చీలో కూర్చుంటే ఇక్కడ వేరే కుర్చీలు వేశారు, పిల్లలు వచ్చి ఇక్కడ కూర్చుంటే పెద్దవాళ్ళందరికీ కూర్చుంటారు. సో పిల్లలు వెళ్ళి అక్కడ ఉన్న కూర్చుని మన వార్డ్ కౌన్సిలర్ మనకు ఎన్నో విధాల సహాయ సహకారాలు అందిస్తూ మనలో ఒకటిగా మెసులుతూ మనకు వచ్చిన ప్రతి కష్టానికి ఆయన వచ్చి ఆయన కానీ ఆయన తరఫున కానీ వారి మిస్సెస్ కానీ వచ్చి మన వెంబడి నుంచి మనకి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడానికి వారి వంతుగా వారు చేయగలిగినంత సహాయం మనందరికీ చేస్తున్నారు, మనందరికీ తెలుసు కూడా. అలాగే మన కాలనీ అంటే 15 వార్డ్ మనం అందరం ఒక కుటుంబం. ఆ కుటుంబాన్ని రిఫ్లెక్ట్ చేయడం కోసం వారు ఈ పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక దసరా ఒకటి, ఈ సంక్రాంతి ఒకటి, మనం ఒక రోజు కంటే ఎక్కువ రోజులు చేసుకుంటాం. అసలు సంక్రాంతి ఆయనాలుగా ఉత్తరాయణం దక్షిణాయనంగా మనం పంపుతాం కాబట్టి ఈ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి కర్కాటక రాశిలో ప్రవేశించే వరకు ఉత్తరాయణం, ఆ తర్వాత దక్షిణాయనం అంటారు. సో వచ్చినటువంటి సంక్రాంతి పండుగ రేపటి నుంచి 13, 14, 15 మనం పండుగలు చేసుకోవడానికి ముందర మనందరినీ ఉత్సాహపరిచి మనలో కొంతమందికైనా కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచి వారికి కొన్ని బహుమతులు ఇచ్చి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా బహుమతులు ఇచ్చి మనల్ని పండగకి ఆయత్తం చేస్తున్నారు. అంటే ప్రిపేరింగ్ ఫర్ ద ఫెస్టివల్. సో ఇవాళ ఏదో గిఫ్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళారు అనుకోండి, రేపటి నుంచి పండగ. సో పండగకి ముందర మనం ఆల్రెడీ వీఆర్ టేకింగ్ సమ్ గిఫ్ట్ అండ్ గోయింగ్. సో సాయంత్రం నుంచి అన్నిటి నుంచి వెళ్ళినప్పటి నుంచి మనం ఫెస్టివ్ మూడ్లో ఉంటాం. సో ఇంట్లో అనేకమైనటువంటి పిండి వంటలు చేసుకోవడం, మనకి బంధువులు రావడం, అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు వీళ్ళందరూ మనకి రావడం, మనం తగినట్టుగా వారిని గౌరవించడం మనకి సృష్టించారు. సనాతన ధర్మంలో ఒక పండగ అనేటువంటిది ఎందుకు సృష్టించారంటే మన కుటుంబీకులందరూ, అంటే మన తరఫు మన పెదనాన్నలు, పెద్దమ్మలు, బాబాయిలు, అత్తయ్యలు, మేనమత్తలు వీళ్ళందరూ, మనందరం పిల్లలు, మనవలు, మునిమనవలు అందరం కలిసి ఒక చోట ఉండి ఆనందంగా గడపడం కోసం పండగ. సో హమ్దో హమారేదో హమ్దో హమారే అట్లా అయిపోయింది. అంటే మనం ఒక మనిషిని భరించడం కూడా కష్టంగా ఉంది. లేకపోతే పండగే ఉందమ్మా, ఎవరింట్లో ఎవరు చేసుకుంటారు, అందరూ స్పెషల్స్ చేసుకుంటారు, తింటారు కదా. కానీ పండగ అనే ఒక రూపంలో మనం అందరం కలిసి ఒక కుటుంబంగా ఉండడం అనేది గొప్ప. ఆ యొక్క అవకాశాన్ని మన కౌన్సిలర్ గారు ఈ ముగ్గుల పోటీ సందర్భంగా మనందరికీ కలిగించారు. చాలా మందికి నేను తెలియకపోవచ్చు, మీరందరూ అయ్యో మనపాలనే మనిషి అని చెప్తున్నారు. సో ఒకరికొకరు మనం తెలుస్తాం. ఒక మంచికి ఒక చెడుకి దేనికైనా మనం ఒకరినొకరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి సంఘజీవి, మనం ఎంత ఒక్కడగా ఉందో వాళ్ళు కోరారు, వారికి ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాన్ని మనకి ఏర్పరిచి మనం అందరం ఒక చోట కలవడానికి కారణమైనటువంటి మన కౌన్సిలర్ గారు మాదిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వారి భార్యామణి స్వప్న వెంకటరెడ్డి గారికి నా అభినందనలు తెలుపుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు మన ఈస్ట్ గాంధీనగర్ సెక్రటరీ గారు శ్రవణ్ గారికి, అదేవిధంగా 15వ వార్డు కుటుంబ సభ్యులకి, ముగ్గుల పోటీ నిర్వహిస్తున్న మన ముఖ్య అతిథులు వెంకటరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన మన అసోసియేషన్ సభ్యులు, 15వ వార్డు వివిధ కాలనీల నుంచి వచ్చిన ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, షఫియానా ఉన్నా కూడా మహిళలు ఇంత సహకరించి
చాలా మంది ఇక్కడికి వచ్చి మన నిర్వహించిన ముగ్గుల పోటీకి సహకరించిన మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాతావరణాన్ని మనం 2 రోజుల ముందు నుంచే మొదలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ వాతావరణాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా గడుపుకోవాలని మనందరికీ మంచి ఆశీస్సులు ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అక్కడ ప్రోగ్రామ్ అయిపోయాక అక్కడ చూస్తే మన దగ్గర కూడా సేమ్ అవుతుంది, ఆంధ్రలోనే కాదు హైదరాబాద్ లో కూడా అవుతుంది అనేది వెంకన్న గారు ఈ నిర్మించిన కార్యక్రమం ద్వారా అది వచ్చింది వాస్తవానికి. అయితే ఇంకోటి ఒక రెండు మాటలు ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు పదవి కాలం కూడా కౌన్సిల్ 26 తారీఖు అయిపోతుంది, అదే కాదు 26 తారీఖు అయిపోతుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ అయ్యేది మన మున్సిపాలిటీ నెక్స్ట్ టైం నిలబడిపించుకొని ఆయనని గెలిపించుకునే బాధ్యత మన అందరూ అంటే ఎందుకంటే మన గురించి ఇంత తాపత్రయపడే వ్యక్తిని నేను చూడలేదు. అంటే ఇంతకుముందు కూడా చూసాం కానీ కౌన్సిల్ లో కొట్లాడే విధానం మనం ఫండ్స్ తెచ్చే విధానం నేను చూసా కాబట్టి నేను ఒక మాటగా నా మనసులో మాట చెప్తాను. అట్లా ఒక ఎంసెట్ అనేదో ఇంకోటి ఏదో నీట్ అనేదో ఇంకోటి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో పాస్ అయితే 100% ఫస్ట్ వచ్చిన వాళ్ళకంటే కూడా లాస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ర్యాంక్ కొడతాడు. అదే విధంగా నెక్స్ట్ టైం కూడా మీరు బెటర్ గా చేసి లాస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళు చూసుకోండి. మనం ఏది కావాలన్నా వెనకడికి మనం ఒకసారి గుర్తు చేస్తే అలా మీరు ఎంతకుముందు అది అడిగారు, అది ఇంకా కాలేదు, మీరు ఎవరు మాట్లాడతారు ఎందుకని మళ్ళీ రిటర్న్ మనకే గుర్తు చేసి ఆ పనులు కంప్లీట్ చేసేటువంటి డైనమిక్ లీడర్ వెంకటరెడ్డి గారు ఇప్పుడు మన ఉద్దేశించి మాట్లాడవచ్చు. తను మాట్లాడే ముందు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు జరిగేటువంటి ఈ ప్రోగ్రామ్కి ఇప్పుడంటే ఏమైనా స్పాన్సరింగ్ ఇస్తుందా, తను కౌన్సిలర్ కాబట్టి ఆ కౌన్సిల్ ఫండ్స్ నుంచి ఏమైనా వాడుతున్నారా, ఇట్లాంటి అపోహలు ఏమైనా ఉంటే అది తీసేయండి. ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్, ఇవాళ జరిగే ప్రోగ్రామ్ లేదా ఇలాంటి ప్రోగ్రామ్ ఇంతకుముందు జరిగినటువంటి ప్రతి ముగ్గుల పోటీకి కూడా పెట్టే ఖర్చులు అవన్నీ కూడా తన సొంతంగానే భరిస్తున్నారు. ఈరోజు కూడా తనే భరిస్తున్నారు. అయితే వచ్చిన వాళ్లకు గిఫ్ట్లో 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తామని చెప్పేసి మనకు మెసేజ్లో వచ్చింది. వాళ్ళ వరకే ప్రైజ్ ఇచ్చి మిగతా వాళ్ళకి ఖాళీ పంపించడం ఇష్టం లేక పంపించడం బాగుండదని వచ్చిన వాళ్ళందరికీ పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇచ్చినట్టుగా చూస్తున్నారు. కాబట్టి మనం ఈ రోజు ఎవరైనా చుట్టాలు వస్తున్న వాళ్ళకి చేయాలంటే ఇంకేదైనా చేయాలంటేనే రెస్పాన్స్ లేదు, వద్దుట వాళ్ళు ఎవరికైనా అప్లాజ్ చేయాలి. మనం మంచి పనిని ఎప్పుడైనా సరే గుర్తించాలి, దాన్ని అప్లాజ్ చేయాలి. మేడం అదే చెప్తున్నారు. అందుకని ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అన్ని రకాలుగా సహకరించి తన సొంత డబ్బులు. అందరికీ నమస్కారం. ఈరోజు మన 15వ వార్డులోని ఈస్ట్ గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఒక్క నిమిషం అటు ఇటు తిరక్కండి నాయన. ఒక 2 నిమిషాలు సైలెంట్ ఉంటే మాట్లాడుతున్నాం దయచేసి. మనకు ఎవరైనా సరే అప్పటి చూస్తున్నాం మేము, ఏ కుటుంబం అయినా సరే బాగుపడాలంటే ఫస్ట్ ఇంత పెద్ద మనుషులకు తల్లిదండ్రుల డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ మనకి లేకపోతే మన పిల్లలకు కాదు. అంటే నేను మాట్లాడుతున్నా మీరు వినండి చెప్పట్లేదు. నేను ఒక మంచి మాటగా మీరు ఎప్పటికీ గుర్తుంచుకోండి. తల్లిదండ్రులు, ఇప్పుడు మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు నేర్పితే నాకు వస్తుంది, నేను నేర్పిన పిల్లలకు వస్తుంది. అంతేగాని మనమే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేది ఎవరికి ఇక్కడే కాదు, ఎక్కడికి పోయినా సరే, ఏ స్కూల్కి పోయినా సరే, ఎక్కడ పోయినా సరే ఫస్ట్ పిల్లలకు ఒకటి నేర్పండి. డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ లేకపోతే మనసులో ఎవరైనా సరే జీవితంలో ఎవ్వరు ముందుకు వెళ్ళలేదు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారని క్లాస్ చేస్తున్నారని చెప్పి మీరు అనేది భావించకండి. ఇది లైఫ్లో ఇంపార్టెంట్. ఫస్ట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్, పెద్దలను గౌరవించడం ఇంపార్టెంట్. వయసు రీత్యా పదవి ఉన్నా లేకున్నా వయసు రీత్యా వయసులో మనకంటే పెద్దవారు ఎవరు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని గౌరవించడం మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుని మన పిల్లలకు మనం నేర్పిస్తాం. మన పిల్లలకు డబ్బులు ఇవ్వాలని, కొద్దిగా చదువు చెప్పాలని మనం పిల్లలను ప్రయోజకులను చేసినట్టు కాదు. వాళ్ళు డిసిప్లిన్ నేర్పితే వాళ్ళంతా వాళ్ళు సెట్ అయిపోతారు లైఫ్. దయచేసి ఏమనుకోకండి, ఈరోజు పిలిచి ఇక్కడ అంటున్నానని చెప్పి ఏమనుకోవద్దు. దయచేసి అనేది భావించకూడదు. అలాగే ఈ ముగ్గుల పోటీకి పిలవగానే విచ్చేసినటువంటి మన కోఆప్షన్ మెంబర్ షఫీ గారికి, మరియు మాజీ ఎంపీపీ స్వప్న గారికి, మరియు పేరున సెక్రటరీ శ్రావణ్ గారికి, అలాగే పేరున కాలనీ అసోసియేషన్ మెంబర్లందరికీ పేరున, అలాగే మా గురువు గారికి, మూర్తి గారికి, విచ్చేసినటువంటి
మహిళా మండల సోదరులు అందరికీ నా యొక్క పేరు పైన ధన్యవాదాలు. మరియు ఈ పొద్దున్న నుంచి ఈ కార్యక్రమాన్ని దగ్గర నుండి చూసుకుంటున్నటువంటి మన మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇచ్చేసి పొద్దున్న నుంచి ఈ కార్యక్రమాన్ని మన అసోసియేషన్ మెంబర్లు కూడా ఈరోజు ఎన్నడూ లేనంతగా ఈ గత 4-5 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాను. ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరము ప్రతి మెంబరు అసోసియేషన్ మెంబర్లు వచ్చి కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళు కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంతకుముందు కాలనీవాసులు పెద్ద మనుషులు మాట్లాడినట్టు మహిళలందరినీ ఒక చోటికి అసలు యాక్చువల్గా నేను గత వారం నుంచి కూడా ప్రతి కాలనీ గ్రూప్లో 7 కాలనీలు ఉంటాయి, అందరికీ మెసేజ్ పెడుతున్నాను. ఇక అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది వచ్చే వాళ్ళు వస్తారు. అభిప్రాయం ఏంటంటే ఏదో నా ప్రచారం చేసుకోవడానికి కాదు, కానీ ఈ ముగ్గుల పొడి దిక్కెళ్ళిన ప్రతి ఒకరికొకరు కాలనీలు తెలుసుకుంటారు. లేడీస్ ఆ స్నేహభావం ఏర్పడినప్పుడే కాలనీ కానీ సమాజం కానీ దేశం కానీ బాగుంటుంది. ఆ ఉద్దేశంతో నేను నిర్వహిస్తున్నాను. దాన్ని సహకరిస్తున్నందుకు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దిగ్విజయం జరిపినందుకు పాల్గొన్న ప్రతి మహిళకు పేరు పైన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ పాఠశాల లేకుండానే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ప్రతి సంవత్సరంలో ఇస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అదే అభిప్రాయంగా ఈసారి ఇంకా ఎక్కువ మంది ఒక 6-7 మెంబర్స్ అభిప్రాయం తీసుకున్న తర్వాత డిసైడ్ చేయడం జరిగింది. ఇందులో నాది కానీ మా మెసేజ్ కానీ ఎటువంటి పాఠశాలకు ఉండదు, అది గమనించాలి దయచేసి ఎవరే కానీ. ఏమైనా తిట్టారంటే తిట్టుకోండి ఇప్పుడే అయిపోయిన తర్వాత, అంతేగాని పక్క పోయినాక వాళ్ళకి నచ్చుకున్న వాళ్ళకి ఇచ్చి మాత్రం అనకండి. ఏమైనా అంటే ముంగట ఆయన వెళ్ళిపోండి. మేమేమైనా తప్పు చేసాం అలా చేసినామని చెప్పి మాకన్నా గిల్టీ ఫీలింగ్ వస్తుంది. అట్లాంటి భావం ఎటువంటి ఏమీ లేదు. అలాగే ఈ సంవత్సరం కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ మిగతా వాళ్ళు రానందుకు ఎవరు కూడా నారాజు కావద్దు. ఎందుకంటే ఈ పోటీతత్వము ఉండాలి మనుషులకు ఎవరికైనా. ఆ పోటీతత్వంలోనే స్నేహభావం కూడా ఉండాలి. ఆ స్నేహంతో మీరందరూ ఎప్పటికీ కలిసిమెలిసి ఇలాగే ఉండాలని. ఇంకోటి కూడా ఈరోజు అడగక ముందే పాపం మన ఈజీఎస్ స్కిట్స్ స్కూల్ వాళ్ళు బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ ఈసారి ఫస్ట్ టైం మనకు స్పాన్సర్ చేసారు. ఒక్కొక్కసారి కాస్ట్ పెట్టారు. ప్రతి సంవత్సరము నేనే ఇస్తుంటాను, కానీ ఈ సంవత్సరం అన్న ఎప్పుడు అడగవన్నా నువ్వు అని అంటే మనం అడిగే పరిస్థితి అంటే ఒకళ్ళు అడిగి ఇబ్బంది పెట్టాలనే అభిప్రాయం నాకైతే ఉండదు. కానీ అడగ ముందుకే ఇచ్చినందుకు వారికి స్కూల్కి ఆ యాజమాన్యానికి మరొకసారి నా తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఈ సంవత్సరం కౌన్సిలర్ గా నేను లాస్ట్ ఇయర్ ఈ 26వ తారీఖు అయిపోతుంది. అమ్మా అంటే అయినా సరే కానీ నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయే వరకు రిజర్వేషన్ ఏమొస్తాయో ఎవరు వస్తారో సంబంధం లేకుండా కూడా ప్రతి సంవత్సరం మాత్రం సంక్రాంతి ముగ్గుల పోటీ మాత్రం నేను కంపల్సరీ నిర్వహిస్తా. పదవిలో ఉన్నా లేకున్నా అది మాత్రం తప్పకుండా పదవి అయిపోయింది కదా నిర్వహించాలనే అభిప్రాయం మీరు పెట్టుకోవద్దు. అయినా సరే 26వ తారీఖు మళ్ళీ ఇంతమంది ఒకసారి కలవరు కాబట్టి వాళ్ళు చెప్తున్నాను. ఈ పదవిలో ఉన్నందుకే నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేసిన కాకుండా లేకున్నా సరే మీ సేవలు ఎప్పటికుంటాను. ఎందుకంటే నాకు పెద్ద పని లేదు. ఆ పని లేక ఒక వాళ్ళు కూడా అందుకని మీకు ఆపి అన్నకి పని ఉందని చెప్పండి. ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటా, మీకు ఎప్పటికీ మీకు సేవ చేస్తూనే ఉంటా. మాకు కూడా మన షఫియా నగర్ మన కాలనీలో మన కోఆప్షన్ మెంబర్ కూడా ప్రతిసారి కూడా ఆ కౌన్సిలర్ చెప్పింటే నాకే ఇప్పుడు అఫ్సోస్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు 5 ఏళ్ల నుంచి ఆ ముంగల్ సీట్లు ఎవరుందని నేను కొట్లాడు, నా ప్రాబ్లమ్స్ నా ఖాళీ లేకుండా కొట్లాడతా. అభినందనలు, మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నది. బాక్స్ నెంబర్ 16 యు మంగ మానస యు మానస సారీ తర్వాత రెండో బహుమతి పట్టట్లేదు. నిలబడితే కనబడుతుంది. ఇచ్చేమంటారు ఇవాడే సార్. మరి పండగ చక్కగా మనం అందరం కూడా వారానికి ఒక రోజు దేవాలయానికో మీరు నమ్మినటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అదొక అలవాటు చేసుకుందాం. మన పిల్లలకు కూడా అటువంటి అలవాటు చేద్దాం.
ఎందుకంటే మీరు ఏ మతానికి సంబంధించిన ఏ కులానికి సంబంధించిన భగవంతుడు ఒకడే. మీ ప్రార్థనా స్థలాలకి వారానికి ఒక రోజు విజిట్ చేయడానికి ప్రయత్నం చేసి అలవాటు చేసుకోండి. మనం అలవాటు చేసుకోక మన పిల్లలకు కూడా కొద్ది రోజులు అయితే దేవుడు అనేవాడు ఆవిడ ఉన్నాడా నేనే దేవుడు అనుకునే రేపు వస్తుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి భగవంతుడిని వాళ్ళకు కూడా తెలియచేయండి. దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేయండి. ఒక 2 నిమిషాలు దేవాలయానికి వెళ్ళి వస్తే మనకి ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది. అయితే హాస్పిటల్కి ఎలాగో పెడుతున్నాం, ఆర్ఎంపీ దగ్గర నుంచి స్టార్ హాస్పిటల్ దాకా ఎక్కడ ఖాళీ ఉండడు, అన్ని క్యూలే, వచ్చిన జీతం ఉందా అక్కడే పోసేస్తున్నాం. సో కాసేపు భగవంతుడిని చూస్తే కాస్త ఆరోగ్యం కూడా బాగుంటుంది. దేవాలయాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి, ఆరోగ్య ప్రదాత ఆయన. మరి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేద్దాం. బాక్స్ నెంబర్ 37 ఏ అనిత, ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశారు. బట్ కాంబినేషన్ ఆఫ్ ద కలర్స్ బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి. మీరు కూడా పెడుతూ ఒకసారి చూడొచ్చు ఈ ప్రైజ్ విన్నర్స్ భర్త కాదా అని. అటు కొంచెం గట్టిగా కొట్టండి, చెప్పండి. ఇంటికి పోచేస్తాను కదా. బహుమతులు అనౌన్స్ చేద్దాం. అచ్చా సో మీ అందరి దృష్టిలో ఎవరో ఉంటుంటారు కదా, ఫలానా వాళ్ళకి వచ్చి ఉంటుంది అనుకునేవాడు చేతులు లేపచ్చు. నాకు బాక్స్ నెంబర్ 22 పద్మ ఈజీఎస్ స్కూల్, థర్డ్ ప్రైజ్. అందరూ చెప్పండి, గట్టిగా కొట్టాలి. కంగ్రాచులేషన్స్. మరి ఇప్పుడు రెండో ప్రైజ్ వెళ్దాం. లోపల ఎవరైనా పాట పాడాలంటే పాట పాడచ్చు. ఎవరికైనా ఆకలి అవుతుందా పెట్టేసారండి, అది మనమే తినాలి. సెకండ్ ప్రైజ్ ఎవరైనా చేతులు ఎత్తండి, బాగా వస్తుంది అనుకుంటున్నాను. అది నేను కాన్ఫిడెన్స్ లేదా ఎవరికి సెకండ్ ప్రైజ్ నాకు రావాలి అని అంతా నేను అంత బాగా వేయలేదా? ఎవడో వాళ్ళకు ఉంటుంది కదా అభినందనలు, మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నది. బాక్స్ నెంబర్ 16 యూ మంగ మానస యూ మానస సారీ. మరి వారి రెండో బహుమతి పట్టట్లేదు. నిలబడితే కనబడుతుంది. ఇచ్చేమంటారు ఇవాడే సార్. మరి పండగ చక్కగా మనం అందరం కూడా వారానికి ఒక రోజు దేవాలయానికో మీరు నమ్మినటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అదొక అలవాటు చేసుకుందాం. మన పిల్లలకు కూడా అటువంటి అలవాటు చేద్దాం. ఎందుకంటే మీరు ఏ మతానికి సంబంధించిన ఏ కులానికి సంబంధించిన భగవంతుడు ఒకడే. మీ ప్రార్థనా స్థలాలకి వారానికి ఒక రోజు విజిట్ చేయడానికి ప్రయత్నం చేసి అలవాటు చేసుకోండి. మనం అలవాటు చేసుకోక మన పిల్లలకు కూడా కొద్ది రోజులు అయితే దేవుడు అనేవాడు ఆవిడ ఉన్నాడా నేనే దేవుడు అనుకునే రేపు వస్తుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి భగవంతుడిని వాళ్ళకు కూడా తెలియచేయండి. దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేయండి. ఒక 2 నిమిషాలు దేవాలయానికి వెళ్ళి వస్తే మనకి ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది. అయితే హాస్పిటల్కి ఎలాగో పెడుతున్నాం, ఆర్ఎంపీ దగ్గర నుంచి స్టార్ హాస్పిటల్ దాకా ఎక్కడ ఖాళీ ఉండడు, అన్ని క్యూలే, వచ్చిన జీతం ఉందా అక్కడే పోసేస్తున్నాం. సో కాసేపు భగవంతుడిని చూస్తే కాస్త ఆరోగ్యం కూడా బాగుంటుంది. దేవాలయాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి, ఆరోగ్య ప్రదాత ఆయన. మరి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేద్దాం. బాక్స్ నెంబర్ 37 ఏ అనిత, ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశారు. బట్ కాంబినేషన్ ఆఫ్ ద కలర్స్ బ్యూటిఫుల్,
చాలా బాగున్నాయి. మీరు కూడా పెడుతూ ఒకసారి చూడొచ్చు ఈ ప్రైజ్ విన్నర్స్ భర్త కాదా అని. సో అటు కొంచెం గట్టిగా కొట్టండి, చెప్పండి. ఇంటికి పోచేస్తాను కదా. పద్మిని ఆంటీ చెప్పాలి. డన్ డన్ డన్. అందరం చివరికి గ్రూప్ ఫోటో దిగామండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన రంగవల్లి అండి ఇది. ఇది సెకండ్ ప్రైజ్ వచ్చిన రంగవల్లి. ఇది థర్డ్ ప్రైజ్ వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.